హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో మనం తెలంగాణ ఫార్మసిస్ట్ గ్రేడ్ 3కి సంబంధించిన ముఖ్యమైన ఫార్మాస్యూటిక్స్ ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ పేస్ట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఇన్సాల్యుబుల్ పవర్ సబ్స్టాన్స్ ఈజ్. పేస్టుల్లో ఇన్సాల్యుబుల్ పవర్ సబ్స్టాన్స్ యొక్క గాఢత ఎంత అని అడుగుతున్నాడు. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి 20 to 50%. ఈ పేస్ట్లు అనేవి హోమోజీనియస్ సెమీసాలిడ్ డోసేజ్ ఫార్మ్స్. వీటిలో 20 to 50% హై ఇన్సాల్యుబుల్ పవర్ సబ్స్టాన్స్ అనేది సూటబుల్ బేస్లో డిప్రెస్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విత్ రెస్పెక్ట్ టు పేస్ట్ ఫార్మేషన్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. ఆప్షన్ ఏ, ఇట్ కంటైన్ లో డ్రగ్ లోడింగ్. ఇది రాంగ్, ఎందుకంటే ఇవి హై డ్రగ్ లోడింగ్ కలిగి ఉంటాయి. అలాగే ఆప్షన్ బి, ఇట్ మే నాట్ బీ అప్లికేబుల్ టు ఎక్స్క్లూడింగ్ వూండ్స్. ఇది కూడా రాంగ్. ఇట్ మే బీ అప్లికేబుల్ టు ఎక్స్క్లూడింగ్ వూండ్స్ని తగ్గించడానికి ఈ పేస్ట్లని వాడతాం. సో నెక్స్ట్ ఆప్షన్ సి, ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ సన్ బ్లాక్ ఫార్ములేషన్. ఎస్, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ డి, పేస్ట్స్ ఆర్ కాస్మెటికల్లీ నాట్ యాక్సెప్టబుల్. సో ఇక్కడ యాక్సెప్టబుల్ అని ఇచ్చాడు. సో ఆప్షన్ డి కూడా రాంగ్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. Next question, semi-solid dosage forms with a high percentage of insoluble solid medicaments. Option A, creams. Option B, pastes. Option C, gels. Option D, jellies. Correct answer option B, paste. Next question, generally paste contain. Option A, high percentage of insoluble solids. Option B, low percentage of insoluble solids. Option B, both high and low percentage of insoluble solids. Option D, none of the above. Correct answer option A, high percentage of insoluble solids. Next question, a transparent or translucent semi-solid preparation for external use is. Option A, paste. Option B, cream. Option C, lotion. Option D, jellies. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జెల్లీస్. ఈ జెల్లీస్ అనగా జెల్లీస్ ఆర్ ట్రాన్స్పరెంట్ నాన్ గ్రేసీ సెమీ సాలిడ్ ప్రిపరేషన్ ఫర్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ టు ద స్కిన్ ఆర్ మ్యూకస్ మెంబ్రేన్. నెక్స్ట్ క్వశ్చన్, జీరోజెల్ రిఫర్స్ టు. ఆప్షన్ ఏ, హైడ్రోజెల్. ఆప్షన్ బి, డిహైడ్రేటెడ్ జెల్. ఆప్షన్ సి, జెల్ కంటైనింగ్ ఆర్గానిక్ సాల్వెంట్. ఆప్షన్ డి, ఎక్సెస్ వాటర్ ఇన్ జెల్. A zero gel refers to a hydrated gel. So answer option B. Next question, Poult rice is also known as. Option A, draught. Option B, cataplasm. Option C, antipyretic. Option D, base. ఈ పౌల్ట్రీస్ అనేవి సాఫ్ట్ మరియు విస్కస్ వెట్ మాసెస్ ఆఫ్ సాలిడ్ సబ్స్టాన్సెస్. సో వీటిని క్యాటప్లాజమ్స్ అని కూడా పిలుస్తారు. సో ఆన్సర్ ఆప్షన్ బి, క్యాటప్లాజమ్స్. నెక్స్ట్ వన్, ఏ టైపికల్ స్కిన్ క్రీమ్ కంటైనింగ్ ఆఫ్ స్టీరిక్ యాసిడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, గ్లైసెరిన్, వాటర్, ప్రిజర్వేటివ్స్ అండ్ పెర్ఫ్యూమ్ వుడ్ బి కామన్లీ నోన్ యాజ్. ఆప్షన్ ఏ, కోల్డ్ క్రీమ్. ఆప్షన్ బి, వానిషింగ్ క్రీమ్. ఆప్షన్ సి, ఫౌండేషన్ క్రీమ్. ఆప్షన్ డి, ఆల్ పర్పస్ క్రీమ్. Correct answer option C, foundation cream. Next question, all of the following are comes under category of the absorption ointment bases except. Option A, anhydrous lanolin. Option B, hydrous wool fat. Option C, beeswax. Option D, white mineral oil. ఈ ఆప్షన్ డి, వైట్ మినరల్ ఆయిల్ అనేది ఒలియోజీనియస్ బేసెస్ కిందకి వస్తుంది. సో ఆన్సర్ ఆప్షన్ డి. Next one, Whitefields ointment is prepared by which of the following methods? Option A, fusion method. Option B, titration method. Option C, chemical reaction method. Option D, all of these. Correct answer option B, trituration method. ఈ trituration method అనేది ఆయింట్మెంట్ ప్రిపరేషన్ కోసం కామన్గా ఉపయోగించే మెథడ్. నెక్స్ట్ వన్, ఏ రెక్టల్ సపోసిటరీస్ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ ఏ ఫీవర్. దిస్ వుడ్ రీప్రజెంట్ వాట్ టైప్ ఆఫ్ డ్రగ్ డెలివరీ. ఈ సపోసిటరీస్ అనేవి సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్. ఇవి ఎక్స్టర్నల్ మరియు సిస్టమిక్ డ్రగ్ డెలివరీని రిప్రజెంట్ చేస్తాయి. సో ఆన్సర్ ఆప్షన్ డి.
Next one, which of the following is not a suppository base? Option A theobroma oil, option B mineral oil, option C white prozol, option D gelatin. So answer option B mineral oil. Next question, which of the following is an example of water soluble and water miscible suppository base? Option A sapocaire base, option B cocoa butter, option C Wacobi base, option D glycerinated gelatin. Correct answer option D glycerinated gelatin. Next question, suppositories inserted for local application in option A nostrils, option B sublingual, option C vagina, option D ear. So correct answer is option C vagina. Next one, what is the weight of vaginal suppositories? Option A 1 to 2 grams, option B 3 to 6 gram, option C 2 to 4 grams, option D 0.5 to 1 gram. So correct answer option B 3 to 6 grams. Next question, cold compression method is used for the preparation of option A suppositories, option B tablets, option C ointments, option D jellies. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సపోసిటరీస్. ఈ సపోసిటరీస్ అనేవి 4 మెథడ్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అవి ఒకటి హ్యాండ్ మౌల్డింగ్ మెథడ్, ఫ్యూషన్ మెథడ్, కోల్డ్ కంప్రెషన్ మెథడ్, మిషన్ మౌల్డింగ్ మెథడ్. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, బౌగీస్ ఆర్ ఇన్సెర్టెడ్ ఇన్ ఆప్షన్ ఏ రెక్టమ్, ఆప్షన్ బి నాసల్, ఆప్షన్ సి వజైనా, ఆప్షన్ డి ఐ. ఈ నాజల్ సపోసిటరీస్ని బౌగీస్గా పిలుస్తారు. సో ఆన్సర్ ఆప్షన్ బి నాసల్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ రిక్వైర్డ్ టు న్యూట్రలైజ్ ఫ్రీ యాసిడ్స్ అండ్ సపోనిఫై ఎస్టర్స్ ఇన్ ఏ 1 gram ఆఫ్ ఫ్యాట్ ఈజ్ నోన్ యాజ్ ఆప్షన్ ఏ ఐడిన్ వాల్యూ, ఆప్షన్ బి వాటర్ నెంబర్, ఆప్షన్ సి యాసిడ్ వాల్యూ, ఆప్షన్ డి సఫోనికేషన్ వాల్యూ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సపోనిఫికేషన్ వాల్యూ. Next one, glycerin suppositories containing 92% glycerin are solidified by addition of option A white wax, option B stearic acid, option C sodium stearate, option D PEG 4000. So correct answer option C sodium stearate. Next question, what is the weight of rectal suppositories? ఈ రెక్టల్ సపోజిటరీస్ యొక్క వెయిట్ అనేది 2 grams ఉంటుంది. సో ఆన్సర్ ఆప్షన్ సి 2 grams. నెక్స్ట్ వన్, ఇఫ్ ద సపోజిటరీ బేస్ ఈజ్ ఫ్యాటీ, వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ సఫోనిఫికేషన్ వాల్యూ? ఆన్సర్ ఆప్షన్ బి 200 to 245. నెక్స్ట్ వన్, an estimation of water absorption capacity of 100 grams of material as water number is parameter for evolution of option B hydrogels, option B absorption bases, option C gelling agents, option D wetting agent. So answer option B absorption bases. Next one, the synthetic fat bases consisting of a mixture of tridio and monoglycerides saturated fatty acid are known as option A white prozol, option B మాసా ఎస్టారియం, ఆప్షన్ సి మాసుప్రోల్, ఆప్షన్ డి వేకోబి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మాసా ఎస్టారియం. నెక్స్ట్ వన్, సాలిడ్ ఫ్యాట్ ఇండెక్స్ ఎస్ఎఫ్ఎఫ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ఆప్షన్ ఏ పొటెన్షియోమెట్రీ, ఆప్షన్ బి ఆంపిరోమెట్రిక్ టైట్రేషన్, ఆప్షన్ సి వాల్టామెట్రీ, ఆప్షన్ డి డైలటోమెట్రీ. Correct answer option D dilatometry. Next question, in case of suppository bases, SFI stands for option A solidified fatty acid indices, option B solid fluid indices, option C solidified fatty acid inclined, option D solid fat index. SFI stands for solid fat index. So answer option D. Next one, the number of grams of iodine that react with 100 grams of fat is known as option A iodine value, option B safonification value, option C water number, option D acid value. Correct answer option A iodine value. Next one,
cocoa butter available in following forms. Option A alpha form, option B beta form, option C gamma form, option D all of these. So correct answer option D all of these అనగా alpha form, beta form, gamma form. Next one, decomposition of fat due to rancidification is indicated by option A low iodine value, option B high iodine value, option C saponification value, option D high water number. So answer option B high iodine value. Next question, the number of parts by weight of medicament that displaces one part by weight of base is option A displacement value, option B medicament value, option C suppository value, option D isotonicity. Answer option A displacement value. Next one, saponification value for ideal suppository base is option A less than 7.5, option B less than 7, option C less than 6.5, option D less than 6. Correct answer option B less than 7. Next one, the sweetening agent commonly used in chewable tablet is option A sucrose, option B honey, option C mannitol, option D saccharin. Correct answer option C mannitol. Next one, which of the following is the example of invert sugar? Option A sucralose, option B lactulose, option C lactose, option D sucrose. Correct answer option D sucrose. Next one, which of the following is used as a binder? Option A talc, option B starch, option C cellulose, option D kaolin. Correct answer option B starch. Next one, lactose is used as option A diluent, option B glidant, option C lubricant, option D disintegrant. Correct answer option A diluent. Next one, why subcoating is provided on the tablets? ఈ సబ్ కోటింగ్ అనేది టాబ్లెట్కి ఎందుకు ప్రొవైడ్ చేస్తారని అడిగాడు. సో ఆన్సర్ ఆప్షన్ డి టు ఇంక్రీజ్ ద బల్క్ సైజ్ ఆఫ్ ది టాబ్లెట్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఓరల్ డోసేజ్ ఫార్మ్ హ్యాస్ లోయెస్ట్ కాస్ట్? ఆప్షన్ ఏ క్యాప్సూల్స్, ఆప్షన్ బి లానిమెంట్స్, ఆప్షన్ సి సిరప్స్, ఆప్షన్ డి టాబ్లెట్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి టాబ్లెట్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ a need to convert drug to dosage form? Answer option B to reduce the cost of drug. Next one, content uniformity test is carried out for measuring option A potency, option B bioavailability, option C both A and B, option D none of these. ఈ కంటెంట్ యూనిఫార్మిటీ టెస్ట్ అనేది డ్రగ్ యొక్క సైజ్, షేప్ వంటి క్వాంటిటీని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఆన్సర్ నన్ ఆఫ్ దీస్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యాడెడ్ యాజ్ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ ఫార్మాస్యూటికల్ డోసేజ్ ఫార్మ్స్? ఆప్షన్ ఏ సార్బిటాన్ మోనోఓలేట్, ఆప్షన్ బి ఆస్కార్బిక్ యాసిడ్, ఆప్షన్ సి మిథైల్ సెల్యులేజ్, ఆప్షన్ డి సోడియం సాకారిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆస్కార్బిక్ యాసిడ్. లాస్ట్ క్వశ్చన్, part of compression machine which hold the upper and lower punch is known as option A die cavity, option B turrets, option C cam track, option D hopper. Correct answer option B turrets. Thank you for watching this video. For more videos please subscribe to VR Online Academy.